స్టార్ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్స్తో, అది కూడా టాప్ డైరెక్టర్స్తో సరిగ్గా ప్రాజెక్ట్స్ ఫిక్స్ చేయించుకోలేకపోతున్నాడు అన్నది ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తున్న కంప్లైంట్. సుకుమార్తో, కొరటాలతో మొన్న మధ్య కలిసిన సినిమా దాకా ఆ ప్రాజెక్ట్ వెళ్ళలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఎక్సైట్ అయ్యే న్యూస్తో మన ముందుకు వచ్చేసాడు విజయ్ దేవరకొండ. ఎందుకంటే పాన్ ఇండియాలో బాగా క్రేజ్ ఉన్న ఒక డైరెక్టర్తో ప్రాజెక్ట్ ఓకే కాబోతుందంట. ఇంకే ఈ వార్త విన్న తర్వాత ఐ థింక్ రౌడీ ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ. దేవరకొండ ముందు ఇప్పుడు 2 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అర్జెంటుగా హిట్ కొట్టడం, మరొకటి స్టార్ డైరెక్టర్ తో కలిసి కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం చేయడం. ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. రౌడీ ఇమేజ్ కి తగ్గట్లుగా గౌతమ్ కొత్త సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. ఈ మూవీతో విజయ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే మాత్రం స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటున్నాడు దేవరకొండ. అందుకు తగ్గ ప్లానింగ్ జరుగుతోంది. ఇటీవలే కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రౌడీని కలిసి వెళ్లాడని సమాచారం. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్ విజయ్ ను ఎందుకు కలిసి ఉంటాడు? అతనితో డైరెక్ట్ గా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు, అందుకే కలిశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. నిజానికి విజయ్ కెరీర్ లో స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసింది తక్కువ. ఒక్క పూరి జగన్నాథ్ తో మాత్రమే లైగర్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆ తరువాత ఇదే కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమనపై ఎఫెక్ట్ పడింది. ఇక సుకుమార్ అలాగే కొరటాలతో చిత్రాలు అనౌన్స్మెంట్ కు మాత్రమే పరిమితమయ్యాయి. మరి ప్రశాంత్ నీల్ తో మూవీ లాక్ అయితే మాత్రం రౌడీ ఫ్యాన్స్ కు పండగే. ఏ నిమిషం నుంచి హనుమాన్ సినిమా కంప్లీట్ చేయాలి అని అనుకున్నాడో ప్రశాంత్ వర్మ, అప్పటి నుంచి టాలీవుడ్ స్క్రీన్ దగ్గర సెన్సేషన్సే అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లో సునామీనే. రీసెంట్గా ఆ సినిమా రిలీజ్ అవ్వడం, 100 రోజులు కంప్లీట్ చేసేసుకోవడం అండ్ ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ని అనౌన్స్ చేయడం అన్ని టకటకటకటగా జరిగిపోయాయి. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక మంచి అప్డేట్ తో మన ముందుకు వచ్చేసారు. తెలుగు సినిమాకు 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రతి సంక్రాంతి పండక్కి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను చూసింది తెలుగు సినీ పరిశ్రమ. కానీ ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మాత్రం 90 ఏళ్లలో ఎన్నడూ చూడని బ్లాక్ బస్టర్ ను చూసింది టాలీవుడ్. అదే హనుమాన్ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. ఓటీటీలో రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ పరుగు మాత్రం ఆగడం లేదు. హనుమాన్ 100 రోజులు పూర్తి చేసుకోవడం, హనుమాన్ జయంతి పండుగ కలిసి రావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కు సంబంధించిన మరో పోస్టర్ ను రిలీజ్ చేశాడు. హనుమాన్ సీక్వెల్ ను ఐమాక్స్ 3D లో తెరకెక్కించబోతున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ పైన డ్రాగన్స్ ను బిగ్ స్క్రీన్ పై చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టాప్ యాక్టర్ రణ్వీర్ సింగ్ సీక్వెల్ లో నటించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. ఆ విషయాన్ని మరికొద్ది రోజుల్లోనే యూనిట్ వెల్లడించే అవకాశాలున్నాయి. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ కావడంతో ఈసారి మరింత భారీ బడ్జెట్ తో సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రశాంత్ వర్మ రెడీ అవుతున్నాడు. హనుమాన్ తర్వాత ఆక్టోపస్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. లుక్స్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు టెన్షన్. కానీ మన పండుగడైతే మాత్రం పిచ్చ చిల్లుగా బిందాజ్ ఉంటున్నాడు. కూల్గా తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సన్ రైజర్స్ ప్లేయర్స్ తో గుంటూరు కారం దిగిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇప్పటికీ చేస్తున్నాయి. బాబు సన్ రైజర్స్ ప్లేయర్స్ ను కలవడం ఒక హైలైట్ అయితే మహేష్ లుక్ మరో హైలైట్. బాగా పెరిగిన జుట్టుతో మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే సినిమాకు సంబంధించి లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. మరోవైపు రాజమౌళి గురించి తెలిసిన వారు అతను హీరో లుక్ ను అంత త్వరగా రివీల్ కానివ్వడు కదా అంటున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ నయా లుక్ మాత్రం అదిరిపోయిందనే టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ రాజమౌళి మహేష్ బాబు మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అందుకు త్వరలోనే కన్ఫర్మేషన్ రానుందని చెబుతోంది టాలీవుడ్. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే కానుకగా ఓపెన్ చేయాలి అనుకున్నారు. అదే రోజున అనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మూవీని అనౌన్స్ చేయబోతున్నారట. సరిగ్గా ఓ పుష్కల కాలం క్రితం తెలుగు తెర మీద నిండా కమిడియన్లే. ఈ కమిడియన్లందరికీ హీరో గ్యాంగ్ లీడర్ ఎవరు అంటే అల్లరి నరేష్. వీళ్ళందరూ నవ్వు తుఫాన్తో మన ముందుకు వచ్చేసారు. అండ్ ఆ సైక్లోన్ పేరే సుడిగాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ సైక్లోన్ వచ్చేసి వచ్చే సంవత్సరం తీరం దాటబోతోంది. ఎంతటి స్టార్ హీరోలైనా సరే ఇప్పుడు సీక్వెల్స్ లో నటించాల్సిందే, చేయాల్సిందే. అందుకే అల్లరి నరేష్ కూడా ట్రెండ్ ఫాలో కావాలని ఫిక్స్ అయ్యాడు.
తన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు. మరో విశేషం ఏంటంటే ఈ సీక్వెల్ కు స్వయంగా అల్లరి నరేష్ స్టోరీ రాస్తున్నాడు. వచ్చే ఏడాదే మళ్ళీ సుడిగాడు తిరిగి రాబోతున్నాడు అంటున్నాడు. 2021లో రిలీజ్ అయిన నాంది మూవీతో అల్లరి నరేష్ లో అల్లరి తగ్గింది. సీరియస్ యాక్టర్ గా టర్న్ తీసుకున్నాడు. కానీ తరువాత నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో కామెడీ మూవీస్ కు యూటర్న్ తీసుకున్నాడు. 2021లో రిలీజ్ అయిన సుడిగాడు సినిమాను భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించాడు. సీక్వెల్ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. మొదటి భాగం కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 32 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఇలాంటి సీక్వెల్ కు బ్లాక్ బస్టర్ తీసుకువస్తే మాత్రం అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ తోడైతే 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాలీవుడ్ లో వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించినటువంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా చేయబోతున్నాడు. అసలు రజనీకాంత్ తో సినిమా, అది కూడా సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏమిటి చెప్పండి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు అండ్ అలాగే ఆ సినిమా టైటిల్ చెప్పేశారు. అంతా బానే ఉంది. కానీ ఎందుకో టీజరు పెద్దగా జనాలకి నచ్చలేదు అని ఒక టాక్ వినిపిస్తోంది. వాట్, రజనీకాంత్ సూపర్ స్టార్ సినిమా టీజర్ ఫ్యాన్స్ కి నచ్చలేదా? కోలీవుడ్ కు ఒక ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు లోకేష్ కనగరాజ్. తన పేరుతోనే చిన్నపాటి యూనివర్స్ క్రియేట్ చేశాడు. ఖైదీకి, విక్రమ్ కు, లియోకు లింక్ ఉందని చెప్పాడు. త్వరలో విక్రమ్ 2, ఖైదీ 2 స్టోరీస్ రానున్నాయని చెప్పాడు. అయితే వీటి మధ్యలో కూలీ అనే సినిమా తీస్తున్నాడు లోకేష్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో. రజనీకాంత్ స్టార్డమ్ కు తగ్గట్లు సినిమా పడితే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ వస్తుంది. పైగా లోకేష్ కనకరాజ్ లాంటి సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ రజనీకాంత్ తో చేతులు కలిపితే వసూళ్ల వర్షం కురుస్తుంది. అందుకే కూలీ సినిమాపై అన్ని అంచనాలు ఉన్నాయి. అయితే లోకేష్ రిలీజ్ చేసిన కూలీ టీజర్ మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది. కొందరికి కూలీ టీజర్ నచ్చింది. టీజర్ లో రజనీకాంత్ చెప్పిన పాత సినిమా డైలాగ్ అదిరిపోయింది. సూపర్ స్టార్ లుక్ కూడా బాగుంది. వాచీలతో ఫైట్ ప్లాన్ చేయడం కొత్తగా ఉంది. కానీ అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉందని, పైగా గతంలో లోకేష్ రిలీజ్ చేసిన విక్రమ్, లియో టీజర్స్ రేంజ్ లో లేదనే టాక్ మొదలైంది. మరి లోకేష్ ఫ్యూచర్ ప్రమోషన్ ప్లానింగ్ ఏంటో చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.